అందరికీ నమస్తే. ఇద్దరు లీడర్లు లైన్ క్రాస్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఈటెల రాజేందర్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి. నేను ఫస్ట్ ఈటెల రాజేందర్ ఎందుకు తీసుకున్నానంటే, ఈటెల రాజేందర్ ఓపెన్గా వచ్చి మాట్లాడుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. అందుకే నేను ఈటెల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న. ఈటెల రాజేందర్ చాలా ఎప్పుడైనా కూడా కూల్గా ఉంటాడు, బట్ లాస్ట్ 3 days నుంచి ఫుల్ ఫైరింగ్ ఉన్నాడు. ఆయన ప్రెస్ మీటు హీట్ ఎక్కుతున్నది. ఆయన కౌంటర్గా జగ్గారెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి వస్తలేడు. అసలు ఏం జరిగింది లోపల, ఇంటర్నల్గా ఏం జరిగింది, ఎందుకు అంత బగ్గున మండుతున్నాడు ఈటెల రాజేందర్? రేవంత్ రెడ్డి ఫేస్ చేయకుండా జగ్గారెడ్డిని ఎందుకు లైన్లోకి దింపిండు? జగ్గారెడ్డి కూడా రఫ్ అండ్ టఫ్ మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్య? ఈ విషయం మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కిందనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. డైరెక్ట్ సబ్జెక్ట్లోకి పోదాం. ఫస్ట్ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టిండు. దానికి ఒక బలమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఈటెల రాజేందర్ ఏముండో వినండి ఒకసారి, విన్న తర్వాత మనం మాట్లాడదాం. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్, ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. చాలా తీక్షణంగా స్పందించింది కదా. ఏమన్నాడు ముఖ్యమంత్రిని? వీడు వాడంటుండు ఈటెల రాజేందర్ అన్న. వీడు తుగ్లక్, ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, షాడిస్టు, సైకో, ఇన్ని మాటలు మాట్లాడండి ఈటెల రాజేందర్. అయితే ప్రజల్ని ఏడిపిస్తున్నారు అనేది ఒక లైన్ మీకు వినిపించేది. ఏంది ప్రజల్ని ఏడిపించేది అనేది నేను మళ్ళీ చెప్తా. ఎందుకు అసలు ఈటెల రాజేందర్ ఇంత ఆగ్రహంతో ఉన్నాడు అనేది. ఈటెల రాజేందర్కు కౌంటర్ ఇచ్చింది జగ్గారెడ్డి. యాక్చువల్గా జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డికి పెద్దగా ఏం పడదు, మీకు తెలుసు కదా. కానీ వాళ్ళ మిస్సెస్కు టీజీఐసి చైర్మన్ ఇచ్చిండ్రు. తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన పని ఆయన చేసుకోవడంలో చాలా అర్థాలు ఉంటాయి, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఫ్రీడమ్ ఇచ్చేసిండు. నన్ను ఇత్తొద్దురా బాబు, మీకు ఏంటో చేసుకోండి అని చెప్పేసి పదవులు ఇచ్చేసిండు అందరికీ. జగ్గారెడ్డి వాళ్ళకు కూడా ఒక పదవి వచ్చేసింది, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. జగ్గారెడ్డి చాలా తీక్షణంగా స్పందించాడు. ఆయన మామూలుగానే రఫ్గా ఉంటుంది ఆయన లాంగ్వేజ్. ఇప్పుడు ఈటెల రాజేందర్ మీద కూడా అంతే రఫ్గా మాట్లాడాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. బగర్ సబ్జెక్టులో ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడేయండు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఏమన్నాడు? నేను తిట్టాను ఆ మాటలు, మీరు విన్నారు కాబట్టి నేను తిప్పాను. కానీ వీడు జగ్గారెడ్డి తిట్టనీకనే ప్రెస్ మీట్ పెట్టినా అని డైరెక్ట్ స్టార్ట్ చేసిండు. నేను తిట్టనీకనే ప్రెస్ మీట్ పెట్టినా అని ఇక అన్నీ మాట్లాడేసిండు. బేవకూఫ్ అంటుండు, పాగల్గాడ అంటుండు, అవన్నీ మాట్లాడేసిండు జగ్గారెడ్డి మాట్లాడితే ఊకుంటారా? పీసీసీ ప్రెసిడెంట్ కూడా రంగంలో దిగిండు. పీసీసీ ప్రెసిడెంట్ ఏమన్నాడో అది కూడా వినండి. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. ఈయన క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చిండు. స్టార్ట్ చేయడమే ఈటెల రాజేందర్ రెడ్డి గారు అంటున్నాడు పీసీసీ ప్రెసిడెంట్. నువ్వు రెడ్డివా ముదిరాజువా ఫస్ట్ క్లారిఫై చేయి అంటున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడలేదు, వీళ్ళు కౌంటర్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ ఈటెల రాజేందర్ లైన్లోకి వచ్చిండు. వీళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నాడు అది కూడా వినండి. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు? దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు ధీరుని అనుకున్నా కానీ గిట్ట అనుకోలేదు చెప్పలేదు. నువ్వు ధీరుని అనుకున్నా కానీ గిట్ట ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేయాలి. చాలా తీవ్రంగా స్పందించింది కదా. ధీరుని అనుకున్నా, నువ్వు ధీరుని కాదు రండవు. నేను రండలతో కొట్లాడితే ధీరునితో కొట్లాడతా అని ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చిండు. అప్పుడు ఎప్పుడో ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఈటెల రాజేందర్ ఏదో కామెంట్ చేసిందని
చార్మినార్ అమ్మవారి గుడి కాడ పోయి ఏడ్చిండు, గుర్తుందా అందరికీ? అది గుర్తు చేస్తున్నాడు. ఏడుస్తాడా ధీరుడు అనేవాడు? ఎవరిని ఏడుస్తాడా? ఏడ్చే వాళ్ళని ఏమని పిలవాలి అని ఈటెల రాజేందర్ సెటర్ వేసి పడేసిండు. అసలు వీళ్ళ మధ్య గొడవ జరిగే ప్రధానమైన కారణం ఏంటంటే హైడ్రా రంగనాథ్. వీళ్ళ మధ్య చిచ్చు పెట్టింది హైడ్రా రంగనాథ్. ఏం చిచ్చు పెట్టిందంటే అక్కడ బాచుపల్లిలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, బాచుపల్లి అంటే బహుశా మన సిటీయే కదా, అక్కడ పూజిత అపార్ట్మెంట్స్ అనే వాళ్ళకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. పూజిత అనే అపార్ట్మెంట్ కూల్ చేస్తామని ఇచ్చారు. ఇస్తే ఈటెల రాజేందర్ అడిగి పోయిండు, అక్కడ జనాలతో మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి పేదల జనాలతో ఆడుకుంటున్నవేంది, పేద ప్రజల కడుపు కొట్టకని మాట్లాడిండు. దాని మధ్యలో చాలా జరిగినాయి. ఏం చేసిందంటే మంత్రి శ్రీధర్ బాబుకు ఫోన్ చేసిండు ఈటెల రాజేందర్. ఫోన్ చేసి హైడ్రా రంగనాథ్కు చెప్పించిండు, హైడ్రా రంగనాథ్తో మాట్లాడించిండు. చూడు అదేందో ఈటెల రాజేందర్ కంప్లైంట్ చేస్తున్నాడు, అదేందో అంత తొందరపడకుండా చూడమని శ్రీధర్ బాబు ఫోన్ చేసి హైడ్రా రంగనాథ్కు చెప్పిరట. చెప్తే హైడ్రా రంగనాథ్ విన్నట్టే విన్నాడు, కానీ ఏం చేయలే. కలెక్టర్కి ఫోన్ మాట్లాడినని చెప్పేసి ఆయన కూడా పొలిటికల్ కౌంటర్ ఇచ్చిండు. పేపర్లో వచ్చింది వార్త, అది పొలిటికల్ కౌంటర్. ఈటెల రాజేందర్ తెలుసుకోవాలి, అసలు పూజిత అపార్ట్మెంట్కి ఎవరు ఇచ్చారు నోటీసులు, నాకు సంబంధం లేదు, ఆ లోకల్ ఎంఆర్ఓ ఇచ్చిండేమో, మీరు ఎంఆర్ఓతో మాట్లాడుకోండి, ఎవరు నోటీస్ ఇచ్చినా మాకే సంబంధమా? హైడ్రా చాలా మంచి పనులు చేస్తుంది, హైడ్రా పేదలను కాపాడి పెద్దలను కొడుతుంది, అట్లాంటి హైడ్రా మీద మీరు అపనింద వేస్తారా అని చెప్పి ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్, ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఇచ్చినాక ఇంకో మాట చెప్పిండు, నేను కలెక్టర్తో మాట్లాడినా కలెక్టర్ తెలియకుండా ఎంఆర్ఓ ఇచ్చినాడు నోటీసు. ఏం జరుగుతుంది? ఆ కామెంటు ఎంత దరిద్రంగా ఉందంటే, అంటే ఎంఆర్ఓ కలెక్టర్ తెలియకుండా నోటీసులు, పెద్ద అపార్ట్మెంట్లు కూలగొట్టేంత పవర్ ఉందా ఎంఆర్ఓ వాళ్ళకి? ఇప్పుడు కలెక్టర్ దృష్టిలో లేకుండా చేసిరంటే దాన్ని ఏమనాలి? సిస్టమ్ చెడిపోయినట్టు లెక్క. అయితే శ్రీధర్ బాబుతో మాట్లాడిన తర్వాత కూడా, మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా హైడ్రా రంగనాథ్ వినలేదు అనేది ఒక ఈటెల రాజేందర్ ఆవేశానికి ఒక కారణం. అయితే ఆఫీసర్స్తో ఫోన్లో మాట్లాడినట ఈటెల రాజేందర్. ఎంఆర్ఓతో మాట్లాడిండో కలెక్టర్తో మాట్లాడిండో, ఆఫీసర్స్తో మాట్లాడితే ఆఫీసర్స్ అన్నారంట, మీరు ఇట్లా శ్రీధర్ బాబు ఆ బాబు ఈ బాబు కాదు, మీరు డైరెక్ట్ సీఎంతో మాట్లాడి సీఎంతో చెప్పించండి, మాకు సీఎంతో చెప్పిస్తే ఓకే అని చెప్పిరంట ఈటెల రాజేందర్కి. ఈటెల రాజేందర్ ఏంది అంటే, నేనంటే కలుస్తా సీఎంను, సామాన్యులంతా పోయి ముఖ్యమంత్రిని కలుస్తారా? అంటే మినిస్టర్ చెప్తే ఆగదా, నడవదా? శ్రీధర్ బాబు చెప్తే ఉత్తదేనా? అంటే సీఎంఏ చెప్పాలంటే ఇదంతా సీఎం కన్సర్న్లో నడుస్తుంది, అంతే కదా? దాని అర్థం అదే కదా. ఆఫీసర్స్ సీఎం చెప్తే మాకు ఓకే అన్నారంటే, సీఎం కూలగొట్టమంటే కూలగొడతారు, సీఎం ఆపమంటే ఆపుతారు. ఇప్పుడు తిరుపతి వీళ్ళు కూలగొట్టద్దని సీఎం చెప్పిండు కాబట్టి ఆపినరు. అక్బరుద్దీన్ వాళ్ళ కాలేజీ, ఫాతిమా కాలేజీ కూలగొట్టద్దంటే ఆపినరు. ఇప్పటిదాకా పేదల ఇళ్ళని కూలగొట్టినారు. ఎవరు కూలగొట్టించారంటే సీఎం రేవంత్ రెడ్డి కూలగొట్టించింది. దాని అర్థం అదే. ఒక ఎంపీ ఆయన పరిధిలోకి వచ్చే ఎంపీ మరి అట్లా వచ్చినప్పుడు ఆయన బాధ్యత తీసుకొని మాట్లాడిండు. అంతకుముందు కూడా ఈటెల రాజేందర్ చైతన్యపురి నోటీస్ ఇచ్చిన ప్రతి దగ్గర తిరిగిండు, ఆయన ఉత్తగం కూసలే. కానీ ప్రభుత్వం చేస్తున్న పని ఏంది ఇది? అందుకే అంత కోపంతో మాట్లాడిండు. అయితే ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందుకెళ్ళి కూడా ఒకటి నడుస్తుంది, ఈటెల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈటెల రాజేందర్ బీజేపీ ప్రెసిడెంట్ కాకూడదు, దానికి కావాల్సిన అడ్డుపుల్లలు, సహకరింపులు అన్నీ జరుగుతున్నాయి. సరే, బీజేపీలో కొంతమంది ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ కావద్దని కోరుకోవచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళ పార్టీలో ఎవరు ప్రెసిడెంట్ కావాలి, ఎవరు కావద్దు, ఎవరు సమర్థుడు, ఎవరైతే ఎవరికి ప్రమాదం అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఆ మధ్యలో గుర్తుందా, గద్దర్ గురించి మాట్లాడితే ఈటెల రాజేందర్ ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఆయన, నక్సలైట్ల సానుభూతి పడు ఈటెల రాజేందర్కు ఎట్లా ఇస్తారు బీజేపీ ప్రెసిడెంట్ అని రేవంత్ రెడ్డి అందరితో ప్రెస్ మీట్ పెట్టించిండు. వరుసగా 2 రోజులు గాంధీ భవన్లో జరిగిన 10-20 ప్రెస్ మీట్లు మొత్తం ఈటెల రాజేందర్ పైనే. అట్టెట్టిస్తారు ఆయనకు ప్రెసిడెంట్? ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నాడు, మావోయిస్ట్ సానుభూతి పాడు. అక్కడ అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు కావద్దని కోరుకుంటున్నారు అనేది జనాలకు వచ్చింది. జనాలు చర్చ జరిగింది దానిపైన. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగింది. ఎన్ని అంశాల క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఈ ఇష్యూలో. ఈటెల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డిలో నోటీసులు ఇస్తారు, మినిస్టర్స్ చెప్తే వాల్యూ లేదు. యాక్చువల్గా శ్రీధర్ బాబు గారు అంతకుముందు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిండు, ఈ హైడ్రా దూకుడుతోనే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అని. అదే శ్రీధర్ బాబు హైడ్రా రంగనాథ్కు ఫోన్ చేస్తే దిక్కు లేదంట, పట్టించుకుంటలేదంట. అంటే మినిస్టర్స్ చేతిలో కూడా ఏం లేదు, గవర్నమెంట్ మొత్తం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. హైడ్రా కూలగొడితే రేవంత్ రెడ్డి కూలగొట్టించినట్టు, హైడ్రా ఆపితే రేవంత్ రెడ్డి ఆపినట్టు. పెద్ద పెద్ద ఆపిరు కదా, ఆ పక్క ఉన్న చెరువుల్లో ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్
అన్నీ పెద్ద పెద్ద ఈ చిన్న చిన్న బిల్డర్స్ కట్టేవి కావు అవి. చిన్న చిన్న బిల్డర్స్ మొత్తం పనులు ఆపేసుకున్నారు, వాళ్ళకి గులగొట్టేసిన ఆల్రెడీ అయిపోయినాయి. మధ్యతరగతి బిల్డర్సు, చిన్న బిల్డర్సు, వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ అని కూలగొట్టేసినారు అమీన్పూర్లో అక్కడ ఇక్కడ. తర్వాత వాళ్ళు ఎవరు బిజినెస్ చేస్తలేరు, కట్టినవే అమ్ముడు పోతలేవు. ఇప్పుడు కట్టడానికి కూడా మంచిగా లేదు వాతావరణం అని. పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం ఒక్కడు కూలగొట్టలే. కూకట్పల్లి మైసమ్మ చెరువా నల్ల చెరువా వాసవి వాళ్ళు పెద్ద టవర్ కడుతున్నారు, దాన్ని గులగొట్టేసినరా. ఆదిత్య బిల్డర్స్ వాళ్ళు మూసి గర్భంలో కడుతున్నారు, అవి గులగొట్టేసినరా. అంటే రేవంత్ రెడ్డి గారు ఆపినరు. ఇప్పుడు హైడ్రా వెనుక ఏం జరుగుతుంది అనేది ఈ మాట చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళ మధ్య ఆ పోరు ఎక్కడి దాకా వచ్చిందనంటే వాడు వీడు బేకార్గాడు, పాగల్గాడు, బేవకూపుగాడు అని మాట్లాడుకునే స్టేజ్కి వచ్చింది. గాంధీ భవన్లో కూర్చొని వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు, ఈటలందరూ అక్కడ అట్లే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడానికంటే ఒక కాజ్ ఉంది, జనాల కోసం మాట్లాడుతున్నారు ఈటలందరూ అనుకుందాం. వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి ఏమన్నా అంటే చీరేస్తానని వార్నింగ్ ఇచ్చిన జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి మీద ప్రేమతో ఏం కాదు, ఏదో తాత్కాలికంగా వ్యవహారంగా నడుస్తుంది కాబట్టి. జగ్గారెడ్డి ముఖ్యమంత్రిని తీవ్రంగా వ్యతిరేకించిన, కొన్ని రోజులు మీడియాకి దూరంగా ఉండిపోయిండు, కొన్ని రోజులు టీషర్ట్లు వేసుకుని నిరసన తెలిపిండు, కొన్ని రోజులు గాంధీ భవన్ మెట్లెక్కకుండా నిరసన తెలిపిండు, ఇవన్నీ జరిగినాయి. ఎనీవే ఇది కొద్దిగా ఏ కార్నర్ తీసుకుంటుందో తెలియదు కానీ మరి ఇప్పుడు ఆ పూజిత అపార్ట్మెంట్ ఉంచుతారా, కూలగొడతారా, ఇవన్నీ ముందు తెలిస్తే మనకు. బట్ ఈటెల రాజేందర్ వర్సెస్ ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం చాలా విషయాలు బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. చాలా విషయాలు ఇప్పటిదాకా బయటికి రాని విషయాలు. హైడ్రా వెనుక ఎవరున్నారు, కూల్చివేతల వెనుక ఎవరున్నారు అంటే రేవంత్ రెడ్డి పగ ఉన్న వాళ్ళందరూ కూల్చిపాడేస్తున్నాడు. ఇప్పుడు సామాన్యులే గొలగొట్టింది రేవంత్ రెడ్డే, మధ్యతరగతి జనాలే గొలగొట్టింది రేవంత్ రెడ్డే, పెద్దోళ్ళని కాపాడింది రేవంత్ రెడ్డి అనేది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే మేము ఓకే అన్నారు అధికారులు, దాని అర్థమైంది. చూద్దాం ఇది ఎంత దూరం పోతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.